ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్ గా నిలిచిన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కనికరించినట్లు తెలుస్తోంది. దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా మెరుగైన ప్రదర్శన చేయడంతో అతని కనీస 75 లక్షలకు ఆర్సీబీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్లో పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. భారీ సిక్స్లతో విదర్భ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో ఈ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ చేరింది. ఈ ఇన్నింగ్స్ తో పృథ్వీ షా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ పృథ్వీ షాను తీసుకునేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 22 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ఐపీఎల్ టీమ్స్ గరిష్టంగా 25 ఆటగాళ్లను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఆర్సీబీ వద్ద మాత్రమే 75 లక్షల పర్స్ మనీ ఉంది. దాంతో పృథ్వీ షాను ఆర్సీబీ తీసుకుందనే వార్తలకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయంపై ఆర్సీబీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పృథ్వీ షాను ఆర్సీబీ తీసుకుంటే ఆ జట్టుకు కలిసి రానుంది. ముఖ్యంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని చిన్న బౌండరీలు పృథ్వీ షా హిట్టింగ్ కు సరిగ్గా సరిపోతాయి.